నమో శ్రీకృష్ణాయ నమ. భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ముఖకమలం నుండి ఆవిర్భవించినదే భగవద్గీత. భగవద్గీత సకల వేదాంత సారం. అందుకే ప్రతి అధ్యాయం చివరన ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంటుంది. అంటే ఇది సాక్షాత్తు బ్రహ్మ విద్య అన్నమాట. మానవ జీవితంలో ప్రతి సమస్యకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది. అన్ని సందేహాలను నివృత్తి చేయగల గ్రంథరాజ్యం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. అటువంటి భగవద్గీత యొక్క గీతా జయంతి సందర్భంగా ఈనాడు భగవద్గీత సకల సంశయ నివారిణి అని ఎలా చెప్పవచ్చు అనే విషయంపై నాకు తెలిసినంతలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు వినండి, మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోండి. మనకు సాధారణంగా ఎంతోమందికి వచ్చే సందేహం ఇది. నేను చాలా పాపములు చేశాను, మహాపాపిని. మరి నాలాంటి వాడు ఈ దుఃఖభూయిష్టమైన సంసార సాగరాన్ని దాటగలడా? అంటే ఈ సంసారం అనే సాగరాన్ని దాటడం సాధ్యమేనా అని చాలామందికి అనుమానం వస్తుంది, సందేహం వస్తుంది. దానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యుగంలోని 36వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. అపి చేదపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. చూడండి, ఇక్కడ సర్వేభ్యః అపిచేదపి పాపేభ్యః పాపకృతమః అంటున్నాడు. అంటే నువ్వు పాపులందరిలోనూ మహాపాపమైనప్పటికీ, సర్వేభ్యః పాపేభ్యః పాపకృత్తమః అంటే నువ్వు మహాపాపులలో కూడా మహాపాపివైనప్పటికీ, జ్ఞానప్లవేన, ఇది ఇంపార్టెంట్, ఇది ముఖ్యమైనది. జ్ఞానప్లవేన అనే మాట వాడాడు ఇక్కడ. జ్ఞానప్లవేన అంటే జ్ఞానమనే పడవచే, జ్ఞానమనే పడవచే వృజినం సంతరిష్యసి, ఈ దుఃఖ సముద్రాన్ని పూర్తిగా దాటగలవు. చూడండి, జ్ఞానం అనే పడవచే ఈ దుఃఖ సముద్రాన్ని ఈజీగా దాటగలవు, సులభంగా దాటగలవు అని చెప్తున్నాడు పరమాత్మ. అందుకే పరమాత్మ చెప్తాడు, జ్ఞానం అన్నిటికన్నా గొప్పది, లోకంలో సర్వోత్కృష్టమైనది జ్ఞానం అని చెప్తాడు. అందుకే జ్ఞానాన్ని భగవద్గీతలో భగవంతుడు 5 ఉపమానాలతో పోల్చుతాడు. జ్ఞాన యజ్ఞం, జ్ఞాన నౌక, జ్ఞాన ఖడ్గం, జ్ఞానాగ్ని, జ్ఞాన తపస్సు అంటాడు. అర్జున, నువ్వు జ్ఞానయజ్ఞం ఆచరించు అంటాడు. యజ్ఞాలన్నిటికెల్లా జ్ఞానయజ్ఞం గొప్పది అంటాడు. తర్వాత జ్ఞాన ఖడ్గంతో ఛేదించు అంటాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. ఒకసారి జ్ఞానాన్ని అగ్నితో పోల్చుతాడు. ఇప్పుడు జ్ఞానాన్ని నౌకతో పోల్చాడు. ఈ జ్ఞాన నౌకతో ఈ సంసారం అనే సముద్రాన్ని, ఈ దుఃఖభూయిష్టమైన సంసార సాగరాన్ని సులభంగా దాటేయి అర్జున అంటాడు. భగవంతుడు జ్ఞానాన్ని యజ్ఞంతో, నౌకతో, ఖడ్గంతో, అగ్నితో, తపస్సుతో ఇన్ని ఉపమానాలు చెప్పి జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఇటువంటి జ్ఞానం మరి ఏ విధంగా దొరుకుతుంది? ఇటువంటి జ్ఞానము గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా తెలుసుకోవాలి. అది కూడా భగవద్గీతలో భగవంతుడే చెప్తాడు. అసలు గురువును ఏ విధంగా ఆశ్రయించాలా, గురువాశ్రయం పొందే పద్ధతి ఎలాగా, ఏ విధంగా గురువు దగ్గరికి పోయి జ్ఞానాన్ని ఆర్జించాలనే దానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 4వ అధ్యాయమైన ఈ యొక్క జ్ఞానకర్మ సన్యాస యోగంలోనే 34వ శ్లోకంలో చక్కగా వివరిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. చూడండి, ఇక్కడ పరిప్రశ్నేన అనేది అతి ముఖ్యమైనది. పరిప్రశ్నేన సేవయా, పరిప్రశ్నేన వినయపూర్వకమైన ప్రశ్నలతో, సేవయా సేవ చేయుటచి. గురువుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పరిప్రశ్నేన సేవయా వినయపూర్వకమైన ప్రశ్నలతో సేవ చేయుటచే తే జ్ఞానం ఉపదేశంతి నీకు ఆ జ్ఞానమును వాళ్ళు ఉపదేశిస్తారు. అంటే పరిప్రశ్నేన సేవయ, నువ్వు వినయపూర్వకమైన ప్రశ్నలు వేసి ఆ యొక్క గురువుకు సేవ చేయటం ద్వారా తే జ్ఞానం ఉపదేశంతి నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎవరు? జ్ఞానిన తత్వదర్శినః. జ్ఞానిన అంటే ఆత్మదర్శులు, ఆత్మదర్శనం చేసిన వాళ్ళు. తత్వదర్శినః అంటే సత్యమును దర్శించిన వాళ్ళు. ఎవరైతే ఆత్మను దర్శించినారో, ఎవరైతే సత్యమును దర్శించినారో వారు నీకు ఆ జ్ఞానాన్ని బోధించుతారు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఎందుకంటే జ్ఞానం లేనప్పుడు కలిగేది దుఃఖమే. అజ్ఞానంతో దుఃఖం తప్ప ఇంకోటి రాదు. అందుకే దుఃఖానికి కూడా కారణం, అసలు మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది, అసలు దుఃఖానికి మూల కారణం ఏమిటి, దానికి కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో 22వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. చూడండి, ఇక్కడ సంస్పర్శజా భోగా ఇది ఇంపార్టెంట్, ఇది ముఖ్యమైనది. ఎందుకంటే సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. సంస్పర్శజా భోగా అంటే ఇంద్రియాల సంపర్కం వలన కలుగు సౌఖ్యములు అంటే భౌతిక సుఖాలు. ఈ భౌతిక సుఖాలన్నీ దుఃఖయోనయ అంటే దుఃఖమునకు మూల కారణము. చూడండి, భౌతిక సుఖాలన్నీ దుఃఖానికి మూల కారణమే అంటున్నాడు. సుఖమే దుఃఖానికి కారణం అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఆద్యంతవంతః కౌంతేయ, అవి దానికి ఆది అంతం ఉంది. ఏ సుఖానికైనా ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. అవి శాశ్వతాలే కాదు, అశాశ్వతాలేవి. ఆద్యంతవంతః దానికి ఆదింది అంతం ఉంది, అవి శాశ్వతాలు కావు, అశాశ్వతములు. అందుకే శాశ్వతములు కాని ఈ సుఖముల వలన దుఃఖమునే కలిగించునవేవి, దుఃఖములే వస్తున్నాయి. అశాశ్వతమైన సుఖములు కాబట్టి అవి చివరకు దుఃఖమునే కలిగించుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుమారుడు కలిగాడనుకో, అది సుఖమే. కుమారుడు జన్మించాడంటే అది తండ్రికి కావచ్చు, తల్లికి కావచ్చు, సుఖమే. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ కుమారుడు ఒకవేళ చెడ్డవాడైనను, లేదా విద్యావంతుడు కాకపోయినను, లేదా ఏదైనా ఒక రోగం వచ్చినను, లేదా విధివశాత్తు వాడు మరణించినను, ఇవెల్లా ఏమవుతాయి? దుఃఖానికి కారణమవుతాయి. అంటే ఒక సుఖంగా భావించిన వస్తువే తిరిగి వానికి దుఃఖం అనుభవించేందుకు కారణమవుతుంది. అందుకయే సుఖమును కలిగించిన ప్రతి ఒక్కటివి దుఃఖమును కలిగించినవే. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు పరమాత్మ, కౌంతేయ నతేషు రమతే బుధః. బుధః అంటే పండితులు, జ్ఞానులు, అన్నీ తెలిసిన వాళ్ళు నతేషు రమతే, దీని యందు రమించరు అంటే దీని యందు ఆసక్తి చూపరు. ఏవైతే అశాశ్వతమైన భోగాలో వాటి యందు పండితులు ఆశించరు, దాని యందు ఆసక్తి చూపరు. ఎందుకంటే వాళ్ళు గ్రహించినారు, వాళ్ళు ఇవి శాశ్వతాలు కాదు, ఇవి అశాశ్వతమైనవి గ్రహిస్తారు కాబట్టి వాళ్ళు వాటి యందు ఆసక్తి చూపరు. అందుకే వాళ్ళకు దుఃఖం ఉండదు. ఇంకొక విషయానికి వస్తే జరా మృత్యు అంటే అందరికీ భయమే. ఎందుకంటే ఈ జరా మరణాలు అనేటివి తోడు దొంగలు అన్నమాట. జర వచ్చిందంటే మరణం వస్తుంది. జర అంటే ముసలితనం. జరా మరణాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. మరి
ఈ యొక్క జరామరణాల నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అంటే భవసాగరం అని చెప్పచ్చు. దీని నుండి కూడా బయటపడే మార్గం ఏమైనా ఉందా అని సందేహం ఎవరికైనా కలుగుతుంది. దానికి కూడా కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో 29వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం. చూడండి, జరామరణ మోక్షాయ అంటే ఈ జరామరణం నుంచి విముక్తి పొందడానికి మాం ఆశ్రిత్య యతంతి, నన్ను ఆశ్రయించి ప్రయత్నింతురు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించితే జరామరణ మోక్షాలు పోతాయి అని ఇక్కడ భగవంతుడు చెప్పకనే చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మాం ఆశ్రిత్య నన్ను ఆశ్రయించినారో తే అట్టివారు బ్రహ్మ తద్విదుః బ్రహ్మమును యథార్థంగా తెలుసుకుంటున్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు బ్రహ్మమును తెలుసుకుంటున్నారు. మనకు వేద జ్ఞానం ప్రకారం బ్రహ్మమును ఎవడు తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మమైన తర్వాత మనకి ఎక్కడికి జరామరణాలు? కాబట్టి భగవంతుని శరణాగతియే జరామరణ నివారిణి. ఇక చాలామంది అంటుంటారు, మనకు గమ్యం ఏది, అసలు మన జీవితానికి గమ్యం ఏది, మనం చేరుకోవాల్సిన చివరిది ఏది? చాలామంది గమ్యం అంటే ఏదో అనుకుంటుంటారు. మాకు అది లక్ష్యం, ఇది లక్ష్యం అనుకుంటుంటారు. ఏదో కలెక్టర్ కావడం లక్ష్యం, ఏదో టీచర్ కావడం లక్ష్యం, ఈ విధంగా అనుకుంటుంటారు. ఇవి ఉపాధి దృష్ట్యా లక్ష్యాలే కానీ మానవుని జన్మ పూర్ణ లక్ష్యం, పూర్ణంగా గమ్యం ఏది అంటే దానికి కూడా పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్యయోగంలో 18వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిదానం బీజమవ్యయం. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి భగవంతుడు. గతిహి గమ్యమునకు, బీజం అవ్యయం, అవ్యయమైన బీజాన్ని నేనే అంటున్నాడు. గతికే కాదు, గతి భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం, దీనికల్లా బీజం అవ్యయం, అవ్యయమైన బీజాన్ని నేనే అంటున్నాడు. గతి అంటే గమ్యం, భర్త అంటే భరించువాణ్ణి నేనే, ప్రభుః పోషించువాణ్ణి నేనే, సాక్షి వీటన్నిటికీ సాక్షిని నేనే, నివాసః నివాసమైన వాణ్ణి కూడా నేనే, శరణం ఆశ్రయింపదగ్గ వాణ్ణి కూడా నేనే అంటున్నాడు భగవంతుడు. సుహృత్ సన్నిహితమైన స్నేహితుణ్ణి కూడా నేనే, ప్రభవ ప్రళయ పుట్టించువాణ్ణి నేనే, నాశనం చేసేవాణ్ణి నేనే. అన్నిటికీ ఆయనే పరమాత్మ, అన్నిటికీ ఆయన అవ్యయమైన బీజంగా ఆయన ఉన్నాడు. అంటే గతి ఎవరు? గతి గమ్యము అన్నీ శ్రీకృష్ణ పరమాత్మయే. అందుకే కృష్ణ పరమాత్మను ఆరాధించడమే సులభమైన మార్గం, అదే గతి. భగవంతుణ్ణి భక్తితో ఏ విధంగా ఆరాధించినా ఒకటే అని చెప్తాడు, భక్తితో ఏమిచ్చినా ఒకటే అంటాడు. మన వాళ్ళకు మనకు చాలా మందికి యొక్క సందేహం వస్తుంటుంది. నిజంగా పరమాత్మకు నైవేద్యం ఏం పెట్టాలి, ఏం పెడితే ఆరగించుతాడు? అసలు భగవంతుడు నైవేద్యంగా ఆహారం పెడితే స్వీకరిస్తాడా? ఇటువంటి సందేహం వస్తుంటుంది. ఖచ్చితంగా స్వీకరిస్తాడు. దానికి కూడా భగవంతుడు 9వ అధ్యాయంలోని ఈ యొక్క రాజవిద్యా రాజయోగంలోని 26వ శ్లోకం మనకు నిదర్శనం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. చూడండి, ఇక్కడ ముఖ్యమైనది భక్త్యా ప్రయచ్చతి, భక్త్యుపహృతం, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. భక్త్యా ప్రయచ్చతి, భక్తితో సమర్పించును, ఇది అంటలే. ఇది ఎందుకంటే భక్తి లేనిది భగవంతుడు దొరకడు, భక్తితోనే సమర్పించాలి. భక్త్యుపహృతం తదహం అశ్నామి అంటున్నాడు.
ఏదైతే భక్తితో సమర్పించునో తదహం అశ్నామి, దానిని నేను స్వీకరింతును. చూడండి, భగవంతుడే ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏది? పత్రం పుష్పం ఫలం తోయం, ఆకైనా పువ్వైనా పండైనా జలమైనా ఏదైనా భక్తితో సమర్పించితే చాలు. భక్తికి నేను లొంగిపోతాను, భక్తికి నేను కట్టుబడి ఉంటానని భగవంతుడు సాక్షాత్తు చెప్తున్నాడు. కాబట్టి నైవేద్యం ఏదనేది కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం. భక్తితో ఇస్తేగినా, భక్తితో సమర్పిస్తేగినా భగవంతుడు స్వీకరిస్తాడు. ఇక కొందరు ఆనందం అంటే ఏమిటో తెలియక ఇదే ఆనందం అనుకుంటుంటారు. ఈ అశాశ్వతమైన భోగమే ఆనందం అనుకుంటుంటారు. కానీ భగవంతుడు చెప్తాడు, అసలు దివ్యానందం ఎవరు అనుభవిస్తుంటారు? లోకంలో ఈ యొక్క 14 లోకాల్లో దివ్యానందం అనుభవించే వాళ్ళు ఎవరు? శాశ్వత ఆనందం ఏది అంటే దుఃఖం లేని ఆనందం. అది ఎవరు అనుభవిస్తున్నారనే దానికి కూడా కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో విభూతి యోగంలో 9వ శ్లోకంలో చెప్తాడు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. చూడండి, పరమాత్మ ఏం చెప్తున్నాడో, మచ్చిత్త, నాయందే చిత్తమును లగ్నం చేసి, నాయందే మనస్సును లగ్నం చేసి, మద్గత ప్రాణ, జీవితమంతా నాకే అర్పించి. చూడండి, నాయందే మనస్సును లగ్నం చేసి జీవితమంతా నాకే అర్పించి, మాం పరస్పరం బోధయంతః కథయంతచ్చ, మాం పరస్పరం బోధయంతః, నన్ను గూర్చి ఒకరినొకరు చర్చించుకుంటారు. ఏటివి? నా లీలలు, నా మహాత్మ్యము, నా కథలు ఒకరినొకరు చెప్పుకుంటుంటారంట. ఎవరు? పండితులు, మహాత్ములు, వాళ్ళు జ్ఞానులు. అటువంటి వాళ్ళు ఎట్లంటారు? నిత్యం తుష్యంతి చ రమంతి చ, నిరంతరం వాళ్ళు దివ్యానందం అనుభవిస్తున్నారు, వాళ్ళు శాశ్వత ఆనందం అనుభవిస్తున్నారు. ఎవరైతే పరమాత్ముని యొక్క లీలలు, పరమాత్ముని యొక్క కథలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతుంటారో వాళ్ళకు దుఃఖం లేదు. ఎందుకంటే వాళ్ళు దాని యందే తుష్యంతిచ రమంతిచ, వాళ్ళు నిరంతరం దాంట్లోనే దివ్యానందం అనుభవిస్తున్నారు. కానీ మనం మాయలో పడి, అజ్ఞానాంధకారంలో పడి ఈ అశాశ్వతమైన సుఖాలనుకొని ఈ సుఖాలు దుఃఖాన్నిగా మళ్ళీ దుఃఖభూయిష్టమైన సంసార సాగరంలో మనం ఇస్తున్నాం. దీనికి అంత కారణం మాయే. అయితే మీరు అనొచ్చు, మరి ఈ మాయను జయించే ఉపాయం లేదా? ఈ మాయను జయించి మనం కూడా ఆ యొక్క శాశ్వత ఆనందాన్ని పొందలేమా అంటే, మాయను జయించే ఉపాయం కూడా భగవంతుడు 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో 14వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. దైవీశేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. మమ మాయా దురత్యయా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. మమ మాయ దురత్యయ, నా యొక్క మాయ దాటడానికి శక్యం కానిది. నా మాయను ఎవరు దాటలేరు. ఆయన నోటి నుండి చెప్తున్నాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, మమ మాయ దురత్యయ, నా మాయను దాటలేరునైనా అది శక్యం కానిది. ఎందుకంటే అది దైవీ శేష గుణమయి, అది త్రిగుణాత్మకమైనది, అది భౌతిక ప్రకృతికి సంబంధించినది, త్రిగుణాలతో కూడి ఉన్నది, అది సత్వరజస్తమో గుణమైనది. అది ఎందుకంటే ఆ యొక్క త్రిగుణాత్మకమైన భౌతిక ప్రకృతికి సంబంధించిన మాయ జయించడం కష్టమే. అయితే మామేవయే ప్రపద్యంతే, ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఉపాయం చెప్తున్నాడు. మామేవయే ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణు పొందుతారో మాయామేతం తరంతితే, వాళ్ళు సులభంగా ఈ మాయను దాటగలరు. చూడండి, స్వామి చెప్పాడు, ఏం చెప్పాడు? మామేవయే ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణు పొందుతారో.
వాళ్ళు ఏం చేస్తున్నారు? మాయామేతం తరంతితే, వాళ్ళు సులభంగా ఈ మాయను జయిస్తున్నారు. అంటే మాయను జయించాలంటే భగవంతుని శరణాగతియే. మరోసారి కూడా భగవంతుడు స్పష్టంగా వివరిస్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను శరణంటేనే ఈ ఆ యొక్క భగవంతుని యొక్క మాయను మనం జయించగలం. చాలామంది అంటుంటారు, శ్రీకృష్ణుడు అంటే ఏదో గోవులు కాసుకున్నాడు, 16,000 మంది భార్యలు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఒక మానవ మాత్రుడే. ఇది చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. ఆయన గురించి అర్థం చేసుకోవడం అంత సులభం సాధ్యం కాదు. పరమాత్మ లీలలు అర్థం చేసుకోవాలంటే అది భక్తులకి సాధ్యం, లేదంటే జ్ఞానులకు సాధ్యం. దానికి కూడా 7వ అధ్యాయంలో చెప్తాడు. జ్ఞాన విజ్ఞాన యుగంలోని 24వ శ్లోకంలో స్పష్టంగా చెప్తాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. చూడండి, నన్ను అబుద్ధయ, బుద్ధిహీనులు నన్ను అవ్యక్తం వ్యక్తిమాపన్నం అంటే అవ్యక్తమైన నన్ను ఒక స్వరూపునిగా తలుస్తారు. ఒక మనిషి, సామాన్య మనిషి మాదిరి తలుస్తారు. ఎవరు? అబుద్ధయ, బుద్ధిహీనుడు, జ్ఞానహీనుడు. అందుకే పరంభావం అజానంతం అంటాడు. నా దివ్యమైన వాళ్ళ స్థితిని తెలియని వాళ్ళై వాళ్ళు నన్ను ఒక సామాన్య మానవునిగా తలుస్తారు. ఎవరు? బుద్ధిహీనులు. చాలా జాగ్రత్త చెప్పాడు భగవంతుడు. బుద్ధిహీనులైన వాళ్ళే శ్రీకృష్ణ పరమాత్మను ఒక సామాన్య మానవునిగా తలుస్తారు. ఎందుకంటే ఆయన యొక్క అవ్యక్తమైన స్వరూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకే ఆ యొక్క దివ్యమైన స్థితిని వాళ్ళు తెలియని వారయ్యే వాళ్ళు ఒక సాధారణ మానవునిగా తలుస్తారు. కానీ భగవంతుని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే భక్తియే. భక్తి అన్నిటికన్నా గొప్పది. భక్తి ద్వారానే భగవంతుని చేరగలము. భక్తికి మాత్రమే భగవంతుడు లొంగిపోతాడు. దానికి యథార్థంగా భగవంతుని తెలుసుకోవాలంటే భక్తియే కారణం అనేదానికి కూడా మనకు 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో చెప్తాడు. 55వ శ్లోకంలో మోక్ష సన్యాస యోగం 55వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. భక్త్యా మామభిజానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇక్కడ కూడా భక్త్యా అంటున్నాడు చూడండి. భక్త్యా అంటే భక్తియుక్తమైన సేవచే మాం అభిజానాతి నన్ను తెలుసుకుంటారు. ఏ విధంగా తెలుసుకుంటారు? యచ్చాస్మి తత్వతః యథారూపంగా, యథార్థముగా. భగవంతుడు ఉన్నది ఉన్నట్లు తెలియాలంటే భక్తియే. భక్తి ఒక్కటే మార్గం. భక్తితో భగవంతుని యథారూపంగా తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? తదనంతరం జ్ఞాత్వా విశతే, తత్వతో జ్ఞాత్వా విశతే అంటున్నాడు భగవంతుడు. నన్ను ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకున్నాడో వాడేం నాలోనే, నా ధామమునే చేరుతున్నాడు. విశతే, నాతోనే ప్రకాశిస్తున్నాడు వాడు అంటున్నాడు. అంటే ఎవడైతే భక్తిచే భగవంతుని సంపూర్ణంగా తెలుసుకున్నాడో వాడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ధామమునే చేరుతున్నాడు అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. భగవంతునైనా నన్ను చేరుకోవాలంటే ఖచ్చితంగా భక్తియే. దీనికే మరో శ్లోకం, మరో అధ్యాయంలో మరో శ్లోకంలో, ఈ అధ్యాయంలోనే మరో శ్లోకంలో చెప్తాడు. ఏదంటే 66వ శ్లోకంలో చెప్తాడు. ఇదే మోక్ష సన్యాస యుగంలోనే, ఇదే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యుగంలోనే 66వ శ్లోకంలో ఇది చెప్తాడు. ఏదంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చూడండి, ఇక్కడ కూడా భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నాడు. సర్వ విధములైన ధర్మములు వదిలిపెట్టి మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కరిని శరణు పొందు అంటున్నాడు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లే. మా శుచః,
నన్ను శరణు పొందయ్యా అని వదిలేయి, నాకు శరణాగతి, నాకు సరెండర్గా. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. చూడండి, నేను నీకున్న సర్వ పాప ఫలముల నుండి నిన్ను విడిపించి మోక్షయిష్యామి, నీకు మోక్షం ప్రసాదిస్తాను. మాసుచహ, విచారింపకు, భయము నొందకు. నువ్వేం దాని గురించి అసలు సందేహపడాకు, భయం వద్దు, ఈ విషయంలో విచారించాల్సిన అవసరం లేదు. నన్ను శరణు పొందు అంటున్నాడు. ఎందుకంటే భగవంతుని శరణాగతి అన్నిటికంటే గొప్పనైనది. మనం ఈ త్రిగుణాత్మకమైన మాయలో పడుతున్నామంటే కూడా భగవంతుని శరణు చెందకనే. అందుకే భగవంతుడు చెప్తాడు, నువ్వు త్రిగుణాతీతుడు కావాలా అనుకుంటే దాన్ని కూడా భగవంతుడు 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగయుగంలో 26వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. చూడండి, ఇక్కడ కూడా భగవంతుడు భక్తినే చెప్తున్నాడు. ఎటువంటి భక్తి? అవ్యభిచారేణ అంటున్నాడు. అకుంఠిత భక్తి, నిర్మలమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. అటువంటి అవ్యభిచారేణ భక్తి యోగేన, అటువంటి భక్తియుక్త సేవతో నన్ను సేవించుతే అంటే ఎవడైతే నిష్కలంకమైన, నిర్మలమైన, అకుంఠితమైన భక్తితో ఆ భగవంతుని సేవించుతారో సగుణాన్ సమతీత్యైతాన్, వాడు ఈ త్రిగుణాలను దాటిపోతాడు. అంటే త్రిగుణాతీతుడైతాడు. త్రిగుణాతీతుడైన తర్వాత బ్రహ్మభూయాయ కల్పతే, వాడు బ్రహ్మభావం పొందుతున్నాడు. చూడండి, భగవంతుని భక్తి ద్వారా త్రిగుణాలను దాటి బ్రహ్మ అయిపోతున్నాడు. బ్రహ్మంగా వాడు మారిపోతున్నాడు, బ్రహ్మభావన పొందుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే త్రిగుణాతీతుడో వాడు బ్రహ్మభావం పొందినట్టే. ఎందుకంటే వానికి ఎటువంటి వికారాలు లేవు. దీనికి కూడా భగవంతుని శరణాగతియే. అయితే భగవంతుని శరణాగతి అన్నిటికీ మూలము అని ఇంత స్పష్టంగా చెప్పినా కూడా శ్రీకృష్ణ పరమాత్మను మనం పూజించకపోతే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళమవుతాం. అందుకే భగవంతుని మాత్రమే మనం, శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే పూజించాలి. శ్రీకృష్ణ పరమాత్మే అన్నిటికీ మూల కారణం అక్కడ చెప్పాడు పరమాత్మ. అయితే మనం ఒక సందేహం ఉండొచ్చు. అందుకే భగవంతుడు చెప్తాడు, అసలు ఈ యొక్క దేహం విడిచిన తర్వాత ఎవరు ఎక్కడ వెళ్తారు అంటే, మనం ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించినామో, మనం ఎక్కడ ఎవరిని పూజించామో అక్కడనే చేరుతామని భగవంతుడు స్పష్టంగా చెప్తాడు భగవద్గీతలో. ఈ యొక్క 9వ అధ్యాయంలో రాజవిద్యా రాజయోగంలోని చెప్తాడు. ఏదంటే యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. చూడండి, ఇక్కడ యాంతి దేవవ్రతా దేవాన్ అంటున్నాడు. దేవతలను పూజించువారు దేవలోకం వెళ్తారు, దేవతల్ని చేరుతారు. పితృన్యాంతి పితృవ్రతాః, పితృదేవతను పూజించేవారు పితృదేవతలను చేరుతారు. భూతాని యాంతి భూతేజ్య, భూత ప్రేతములను పూజించు వాళ్ళు వాటి ఎందే జన్మించుతారు. అపి కానీ మధ్యాజినః మాం యాంతి, నా భక్తులు నన్నే పొందుతారు. చూడండి, పరమాత్మను పొందడానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తియే, ఆ పరమాత్మ యొక్క భక్తియే పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో మరో ఎన్నో సమస్యలకు, సందేహాలకు సమాధానం ఉంది, సమాధానం దొరుకుతుంది. అయితే ప్రస్తుతానికి సమయం దృష్ట్యా ఇంతటితో ముగింపు చేయడం జరుగుతుంది. ముగింపు చేసేటప్పుడు ఆ దేవదేవుడు, యశోదాతనయుడు, రాధా మానస విహారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అలనాడు అక్రూరుడు మధురానగరంలోనికి తీసుకువెళ్ళినప్పుడు ఆ మధురానగరంలోని, ఆ పురంలోని స్త్రీలందరూ ఆ యొక్క విశాల వక్షస్థలం వాడు, అంటే ఆ యొక్క వెడదౌరం వాడు, ఆ తామర రేకుల వంటి కన్నులు కలిగిన వాడు, సకల మనస్సులను హరించేవాడు అయిన ఆ శ్రీకృష్ణుని చూచి వారు అనుకున్న మాటలను
పోతన భాగవతంలో పద్యంలో, అంటే పోతన రచించిన పోతన మహానుభావుడు, అటువంటి ఆ పోతన భాగవతంలోని పద్యంతో మనం ఇప్పుడు చెప్పుకొని ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క ప్రవచనాన్ని ఆపుదాం. వీడటే రక్కసి విగత జీవిగా చనుబాలు ద్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు, వీడటే అలయించి వ్రేతలమానంబు సూరలాడిన లోక సుందరుండు, వీడు లేకున్న పురము అటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకని వచనంబు విహగరుతము, వీని చూడని చూడ్కులు వృధలు వృధలు. చూడండి, ఆ యొక్క పురస్త్రీలు ఈ విధంగా అనుకుంటున్నారంట శ్రీకృష్ణ పరమాత్మను చూచి. వీడటే రక్కసి విగత జీవిగా చనుబాలు ద్రావిన మేటి బాలకుండు. అవునే, వీడేనా పసిబిడ్డగా ఉండి ఆ యొక్క రాక్షస స్త్రీ అయిన పూతన చనుబాలు పిలిచి ప్రాణములు పోగొట్టినవాడు ఇతడేనా? ప్రాణములు తీసినవాడు ఇతడేనా? వీడటే నందుని వెలదిగి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. ఆహా, వీడేనా అలనాడు ఆ యొక్క నందుని ఇల్లాలు యశోదకు తన ముఖము యందు ఈ యొక్క సమస్త లోకాలు చూపిన ముద్దు బిడ్డడు వీడేనే? వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరేయుడు. అలనాడు మందలో ఉన్న గొల్ల ఇళ్లలోని వెన్నలన్నీ దొంగిలించి భక్షించిన దొంగ వీడేనా? వీడటే అలయించి వ్రేతలమానంబు సూరలాడిన లోక సుందరుండు. వీడేనా అలనాడు ఆ యొక్క గోపికా స్త్రీలను అల్లాడబెట్టి హృదయాలు కరిగించి గొల్లకన్నెల మానాన్ని కొల్లగొట్టిన భువనేక సుందరుడు వీడేనా? అయితే వీడు లేకున్న పురము అటవీ స్థలంబు అంటున్నారు. చూడండి, ఇతడు లేని పట్టణం అది అరణ్య ప్రదేశం అంటున్నారు ఆ యొక్క స్త్రీలు. వీని పొందని జన్మంబు విగత ఫలము, అసలు ఇతన్ని కలియని జన్మ అందే అది నిరుపయోగము. వీని పలుకని వచనంబు విహగరుతము, అంటే వీని నామస్మరణ ఎవరైతే చేరో ఆ మాటలు పక్షుల యొక్క కూతల వంటివి. వీని చూడని చూడ్కులు వృధలు వృధలు. అంతెందుకు, ఈ యొక్క పరమాత్ముని, ఈ దేవాదిదేవుని, ఈ యొక్క సుందరాంగుని, ఈ పురుషోత్తముని చూడని చూపులు మిక్కిలి వ్యర్థములు అని ఒకరితో ఒకరు అనుకున్నారంట. అలనాడు ఆ స్త్రీలు అనుకున్నట్టే మనం కూడా ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూడని కన్నులు అనుకోవాలా. నిరుపయోగం. చూడని కన్నులే కాదవి, నిరుపయోగములవి. ఎందుకంటే మనం కూడా స్త్రీలతో సమానమే. పురుషుడు ఒక్కడే, పరమాత్ముడే పురుషుడు. సకారం తకారం రకారం ఉన్న ప్రతి ఒక్కరూ స్త్రీలతో సమానమే. స్త్రీ అంటే సత్వగుణ తమోగుణ రజోగుణం. మరి మనం త్రిగుణాతీతులం కాదు కదా, మనం కూడా స్త్రీలమే. పరమాత్ముడు పురుషుడైనప్పుడు మనమల్లా స్త్రీలమే. ఆ విధంగా మనం కూడా భావించి ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూడాలని, ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కావాలని మనం మనసారా కోరుకున్నాం. ఇంతటితో ఈ యొక్క ప్రవచనాన్ని ఆపుతున్నాను. సర్వం విష్ణుమయం జగత్. ఓం కృష్ణార్పణం.